అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈ రోజు మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి 24th ఆగస్ట్ షిఫ్ట్ 3 మ్యాథ్స్ సొల్యూషన్స్ ని చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ రెండు టర్మ్స్ లో నుంచి మనం సైన్ స్క్వేర్ ని కామన్ తీసుకోవచ్చు కదా. సో అప్పుడు సైన్ స్క్వేర్ టీటా కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంటుంది. 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ 1 డివైడెడ్ బై ఇక్కడ అగైన్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్. సో ఈ రెండు టర్మ్స్ నుంచి tan స్క్వేర్ ని కామన్ తీసుకుందాం. మైనస్ ఉంది కాబట్టి మైనస్ కూడా కామన్ తీసుకుంటే మైనస్ tan స్క్వేర్ టీటా అని కామన్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఏముండిద్ది ప్లస్ 1 అండ్ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ కదా. సో ప్లస్ tan స్క్వేర్ టీటా హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ టీటా. నౌ ఈ టర్మ్ చూడండి, ఈ ప్లస్ కి బిఫోర్ ఉన్న టర్మ్ లో 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ జస్ట్ సైన్ స్క్వేర్ టీటా ఉంటుంది. ప్లస్ ఇక్కడ 1 డివైడెడ్ బై 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే కాస్ స్క్వేర్ టీటా కదా. సో 1 బై కాస్ స్క్వేర్ టీటా అండ్ ప్లస్ సేమ్ ఇక్కడ కూడా 1 మైనస్ tan స్క్వేర్ టీటా. సో ఈ మొత్తం టర్మ్ మైనస్ బిఫోర్ వచ్చిన ఒక టర్మ్ కదా, ఇది మొత్తం 1 అంటే. సో 1 డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ టీటా అంటే సీకెంట్ స్క్వేర్ టీటా ప్లస్ 1 ప్లస్ tan స్క్వేర్ టీటా 1 ప్లస్ tan స్క్వేర్ టీటా క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ మైనస్ ఆఫ్ tan స్క్వేర్ టీటా. నౌ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ 1 బై కాస్ స్క్వేర్ అంటే సీకెంట్ స్క్వేర్ టీటా ప్లస్ 1 బై సీకెంట్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ టీటా అండ్ ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఆఫ్ tan స్క్వేర్ టీటా. సో సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అంటే 1. Secant square theta minus tan square theta ante 1. So 1 plus 1 is 2. Option A is our answer. Next. The radius of the base of a cylinder is 7 cm and height is 15 cm. Find its total surface area. So ఇక్కడ మనని total surface area find out చేయమన్నారు. Radius ఏమో 7 cm ఇచ్చారు, height ఏమో 15 cm ఇచ్చారు. We know that total surface area formula 2 pi r into r plus హెచ్ వచ్చింది. సో ఇక్కడ మనకు ఆన్సర్ అనేది పైలో ఉంది కదా. సో పై వాల్యూ సబ్స్టిట్యూట్ చేయకుండా 2 ఇంటూ ఆర్ అంటే 7 అని ఇచ్చారు. నెక్స్ట్ ఆర్ ప్లస్ హెచ్ 7 ప్లస్ 15 అంటే 22 కదా. సో 22 ఇంటూ పై. నౌ 7 ఇంటూ 2 అంటే 14 ఇంటూ 22 ఎలా రాసుకోవచ్చు, 2 ఇంటూ 11 అని రాయొచ్చా. సో 14 ఇంటూ 2 ఎంత అయింది 28 ఇంటూ 11 అంటే ఫస్ట్ ఇక్కడ మనం చూడండి 8 హ్యాజ్ ఇట్ ఈస్ రాద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది అండ్ 8 ప్లస్ 2 అంటే 10 కదా. సో ఈ 1 అని ఇక్కడ క్యారీ అయిపోతే ఏమైంది 3 అయింది. సో మన ఆన్సర్ వచ్చేసి 308 పై వచ్చింది అనమాట. సో 308 పై అనేది ఆప్షన్ సి లో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి 308 పై సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ 2 pipes A and B can fill a 1000-liter tank in 5 hours and 6 hours respectively. If they are opened simultaneously, how many hours will they take to fill an empty tank of 1800 liters? So 2 pipes, pipe A వచ్చేసి 5 hours లో ట్యాంక్ ని ఫిల్ చేస్తే B పైప్ వచ్చేసి 6 hours లో ట్యాంక్ ని ఫిల్ చేసింది అండ్ ఆ ట్యాంక్ కెపాసిటీ 1000 లీటర్స్ అనమాట. నౌ ఈ రెండు ట్యాప్స్ అనేవి ఆన్ లో పెట్టినప్పుడు 18 లీటర్స్ ఉన్న ట్యాంక్ ని ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ట్యాంక్ పైప్ ఏ పైప్ బి అని తీసుకుందాం. పైప్ ఏ వచ్చేసి 5 hours లో ఫిల్ చేస్తుంది కదా, పైప్ బి ఏమో 6 hours. ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే 5 and 6 కి 30 వస్తుంది. నౌ 5 into 6 is 30, 6 into 5 is 30. ఈ 30 అనేది టోటల్ వర్క్ అన్నమాట. సో టోటల్ వర్క్ 30 ని కంప్లీట్ చేయడానికి ఎఫిషియన్సీ ఎంత ఉంది 6 and 5. 6 plus 5 అంటే 11. సో ఇంత టైం పడుతుంది, 30/11 hours పడుతుంది. ఇంత టైం ఎంత కెపాసిటీని ఫిల్ చేయడానికి 1000 లీటర్స్ ని ఫిల్ చేయడానికి. ఓకేనా. సో 1000 లీటర్స్ ని ఫిల్ చేయడానికి ఇంత టైం పడుతుంటే 1 లీటర్ ఫిల్ చేయాలంటే ఎంత అవుతుంది 30 డివైడెడ్ బై 11 ఇంటూ 1000 అవుతుంది. అవునా. సో ఇప్పుడు మనల్ని అడుగుతుంది 18 లీటర్స్ ని ఫిల్ చేయాలి అంటే. సో 1 కాకుండా 18 లీటర్స్ ని ఫిల్ చేయాలంటే ఎంత అని. సో ఇక్కడ మనము ఇంటూ 1800 చేద్దాం. నౌ ఈ 2 zeros క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్ అయిపోతే 18 ఇంటూ 3 ఏమైంది 54. సో ఇక్కడ డినామినేటర్ లో 11 ఉంది కాబట్టి 54/11 మనకి 54/11 hours టైం పడుతుంది. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ క్వాడ్రిలాటరల్.
సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది క్వాడ్రిలేటరల్ కాదో మనల్ని అడిగారు. సింపుల్ గా ఆన్సర్ చూడంగానే చెప్పేయచ్చు సర్కిల్ అనేది క్వాడ్రిలేటరల్ కాదు అని చెప్పి. నెక్స్ట్, ద ఏజ్ ఆఫ్ ఎ ఫాదర్ ఈజ్ 7 times the age of his son. 3 years from now, the age of the father will be 5 times the age of his son. What is the present age of the father? సో ఇక్కడ ఫాదర్ ఏజ్ అనేది తన సన్ ఏజ్ కి 7 times ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ నుంచి 3 years తర్వాత ఫాదర్ ఏజ్ తన సన్ ఏజ్ కి 5 times ఉంటుంటే ప్రెసెంట్ ఫాదర్ ఏజ్ అనేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ ఫాదర్ అండ్ సన్ తీసుకుందాం. సో ప్రెసెంట్ వాళ్ళ ఏజ్ రేషియోస్ ఎలా ఉన్నాయి? 7 times ఉంది కదా ఫాదర్ ఏజ్ సన్ ఏజ్ కి. అండ్ ఆఫ్టర్ 3 years ఏమైంది? 5:1 రేషియోలో ఉంటున్నారు. సో 5:1. సో ఇక్కడ ఏజ్ గ్యాప్ చూడండి, 7 - 1 అంటే 6 units గ్యాప్ ఉంది. ఇక్కడ 5 - 1 అంటే 4 units గ్యాప్ ఉంది. సో ఇందులో 6 అంటే 2 into 3 అండ్ 4 అంటే 2 into 2. 2 అనేది కామన్ గా ఉంది కాబట్టి ఈ టోటల్ ని మనం ఇంటూ 2 తో ఈ టోటల్ ని ఇక్కడ 3 ఉంది కదా, సో ఈ 3 తో మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది? సో 2 into 7 అంటే 14, 2 into 1 అంటే 2, 3 into 5 అంటే 15, 3 into 1 అంటే 3. సో ఇప్పుడు ఏజ్ రేషియోస్ 14:2, 15:3 అని ఉంది. నౌ 14 నుంచి 15 కి 1 unit ఇంక్రీజ్ అవ్వడానికి ఫాదర్ కి ఎన్ని ఇయర్స్ పట్టింది? 3 years పట్టింది. అంటే 1 unit అనేది 3 years ని రిప్రజెంట్ చేస్తుంటే మనల్ని అడుగుతుంది ఫాదర్ ప్రెసెంట్ ఏజ్ అంటే 14 units అనేది ఎంత అని. సో 14 into 3 చేస్తే ఎంత వస్తుంది? 42. సో ఫాదర్స్ ప్రెసెంట్ ఏజ్ ఈస్ 42 years. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, many solutions can the pair of linear equations 5x - 3y = 7 and 7x + 4y = 18 have? సో ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ సొల్యూషన్స్ ఎన్ని ఉంటాయా అని చెప్పి మనం కాన్సెప్ట్ ని తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ a1/a2 = b1/b2 c1/c2. ఇలా ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వస్తాయి అనమాట. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. నెక్స్ట్, a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 ఉన్నప్పుడు ఇక్కడ ఓన్లీ 1 సొల్యూషన్ వస్తుంది. ఓన్లీ 1 సొల్యూషన్. నెక్స్ట్, a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. ఈ కండిషన్ ఉన్నప్పుడు ఇక్కడ నో సొల్యూషన్ ఫార్మ్ అయింది. సో ఇలాగ ఎందుకు సొల్యూషన్ ఇన్ఫైనైట్ ఓన్లీ 1 సొల్యూషన్ నో సొల్యూషన్ వచ్చింది అంటే, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అంటే 2 lines. ఇప్పుడు ఈ ఈక్వేషన్ కి ఒక లైన్ వచ్చిద్దా? ఈ ఈక్వేషన్ కి ఒక లైన్ వచ్చింది, బికాస్ ఇవి లీనియర్ ఈక్వేషన్స్ కాబట్టి. సో లైన్స్ అనేవి ఒకదాని మీద ఒకటి ఇలాగా కోయిన్సైడ్ అయినప్పుడు, సో వెయిట్ ఫస్ట్ ఇక్కడ ఇంకో లైన్ ని డ్రా చేసుకుందాము. 2 ఈక్వేషన్స్ కాబట్టి 2 lines 1 లైన్ ని డ్రా చేశాను. నెక్స్ట్ సెకండ్ లైన్, ఇప్పుడు 1 upon the other ఇలా ఇంకో లైన్ అనేది ఈ లైన్ మీద కోయిన్సైడ్ అయినప్పుడు మనకి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ వచ్చింది అనమాట. అదే 1 సొల్యూషన్ ఎప్పుడు వచ్చింది? ఈ లైన్ అనేది ఇంకో లైన్ ని ఓన్లీ 1 point దగ్గర టచ్ అవుతుంటే అప్పుడు ఓన్లీ 1 సొల్యూషన్ వచ్చింది. అండ్ నో సొల్యూషన్ ఎప్పుడు వచ్చింది అంటే ప్యారలల్ లైన్స్ లో. సో ప్యారలల్ లైన్స్ లో ఇక్కడ మనకి ఎక్కడ టచ్ అవ్వట్లేదు కదా, సో టచ్ అవ్వట్లేదు కాబట్టి ఇది నో సొల్యూషన్ అయింది. సో నో సొల్యూషన్ కి కండిషన్ ఏమో ఇది. అండ్ ఓన్లీ 1 సొల్యూషన్ అయితే a1/a2 అనేది b1/b2 కి నాట్ ఈక్వల్ గా ఉండిద్ది. అండ్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అంటే సో చూడండి ఇక్కడ ఈ లైన్ మీద ఈ లైన్ ఉంటుంది కాబట్టి చాలా పాయింట్స్ టచ్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఎన్ని సొల్యూషన్స్ వస్తాయి? ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వస్తాయి. సో మనకి ఈ కండిషన్ ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్ కి ఈ a1/a2 b1/b2 c1/c2 అనే రేషియోస్ ఈక్వల్ గా ఉండాలి. సో ఇక్కడ మనకి ఇచ్చింది 2 లీనియర్ ఈక్వేషన్స్. కండిషన్ చూద్దాం. a1 అంటే ఇక్కడ 5, b1 అంటే -3, c1 అంటే -7. 7 ఈ సైడ్ వస్తే -8 కదా. నెక్స్ట్ ఇక్కడ a2 అంటే 7, b2 అంటే 4, c2 అంటే -18. సో ఫస్ట్ మనం a1/a2, a1 అంటే 5 డివైడెడ్ బై a2 అంటే 7 ఈజ్ ఈక్వల్ టు b1 అంటే -3, b2 అంటే 4. సో ఇక్కడ a1/a2 అనేది b1/b2 కి ఈక్వల్ కాలేదు. సో ఇలా ఈక్వల్ కాకపోతే దీనికి ఓన్లీ 1 సొల్యూషన్ వస్తుంది. అంటే ఈ 2 లైన్స్ అనేవి ఓన్లీ 1 point దగ్గర మాత్రమే ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అయింది. నెక్స్ట్, 8118 ఈజ్ డివిజిబుల్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? సో ఈ నంబర్ 8118 అనేది ఇచ్చిన ఆప్షన్స్ లో దేంతో డివైడ్ అయిద్దో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఇక్కడ చూడంగానే మనం ఆప్షన్ డి అనేది డివైడ్ అవ్వదు అని చెప్పేయచ్చు కదా, బికాస్ 5 తో డివైడ్ అవ్వాలంటే యూనిట్ డిజిట్ అనేది మనకి
0 గానీ 5 గానీ ఉండాలి. సో ఇక్కడ మనకి 8 ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈస్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ ఇక్కడ ఈవెన్ ఉంది అవునా, 8 ఉంది. సో మనము 6 గానీ 8 గానీ చెక్ చేద్దాం. సో ఫస్ట్ 8 ని చూద్దాం. 8 తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ 3 డిజిట్స్ 118 అనేది 8 తో డివైడ్ అవ్వాలి. 8 వన్స్ ఈస్ 8 క్యారీ 3. సో 38 అనేది మనకి 8 తో కంప్లీట్ గా డివైడ్ అవ్వట్లేదు కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ఆల్సో రాంగ్. నెక్స్ట్ 6 చూద్దాం. 6 తో డివైడ్ అవ్వాలంటే 2 తో అండ్ 3 తో డివైడ్ అవ్వాలి. సో 2 తో డివైడ్ అవ్వడానికి ఇక్కడ యూనిట్ డిజిట్ ఈవెన్ ఉంది కాబట్టి 2 తో డివైడ్ అయిపోయింది. నెక్స్ట్ 3 తో చెక్ చేద్దాం. 3 తో డివైడ్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేవి 3 మల్టిపుల్ అయి ఉండాలి. 8 ప్లస్ 1 అంటే 9, 8 ప్లస్ 1 అంటే 9, 9 ప్లస్ 9 అంటే 18, 18 అనేది 3 మల్టిపుల్ కదా. సో ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ z విల్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ హ్యావ్ ఈక్వల్ రూట్స్. సో ఇక్కడ z ప్లేస్ లో ఏ వాల్యూ రావాలి, అప్పుడు ఈక్వల్ రూట్స్ ఉంటాయి అని అన్నారు. ఈక్వల్ రూట్స్ అంటే డిటర్మినెంట్ b² - 4ac అనేది 0 కి ఈక్వల్ గా ఉండాలి. సో ఇక్కడ b అంటే z+1 కదా. సో z+1 హోల్ స్క్వేర్, ఈ -4ac ని ఈ సైడ్ తీసుకెళ్దాం, అప్పుడు ఈక్వల్ టు 4 ఇంటూ a అంటే z+4. ఓకేనా. సో ఇక్కడ z+4 అనేది a అయింది. ఈ టోటల్ టర్మ్ a, ఈ టోటల్ టర్మ్ b, ఈ టర్మ్ c. సో ఇక్కడ ఇంటూ సి అన్నారు. ఇంటూ సి అంటే ఇంటూ 1. నౌ z+1 హోల్ స్క్వేర్ అంటే z² + 1² + 2 ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ z అంటే 4z ప్లస్ 4 ఇంటూ 4 అంటే 16. సో ఈ ప్లస్ 4z ఈ సైడ్ వస్తే మైనస్ సైడ్ కదా, అప్పుడు z² ప్లస్ 2z మైనస్ 4z అంటే మైనస్ ఆఫ్ 2z. 1 మైనస్ 16 అంటే 15, దట్ ఈస్ -15 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకి ఈక్వేషన్ అనేది z² - 2z - 15 ఈజ్ ఈక్వల్ టు 0 అని వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. నా రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ట్రిక్ చూడండి. ఫస్ట్ ఆర్డర్ అండ్ రూట్స్ అని తీసుకుందాం. ఓకేనా. ఇచ్చిన ఈక్వేషన్ లో మనకి ఆర్డర్ అనేది ప్లస్ ప్లస్ అని ఉందనుకుంటే, సో ఫస్ట్ ప్లస్ సెకండ్ ప్లస్, ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంటే రూట్స్ అనేవి మనకి మైనస్ మైనస్ అవుతాయి. అదే ఫస్ట్ మైనస్ నెక్స్ట్ ప్లస్ ఉంటే 2 రూట్స్ మనకి ప్లస్ ప్లస్ అవుతాయి. నెక్స్ట్ మైనస్ మైనస్ రూట్స్ ఉంటే మనకి ఆర్డర్ అనేది మైనస్ మైనస్ ఉంటే రూట్స్ వచ్చేసి ప్లస్ అండ్ మైనస్ అయింది. అదే ప్లస్ మైనస్ లో ఆర్డర్ ఉంటే రూట్స్ ఏమో మైనస్ అండ్ ప్లస్ అవుతుంది. సో ఇది గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. బికాస్ మనకి ఈ గ్రూప్ డి లో ఒక్క క్వశ్చన్ అయినా కానీ ఈ టేబుల్ బేస్ మీద వస్తుంది. సో అందుకని ఈ టేబుల్ అనేది మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. నవ్వు ఇక్కడ ఈక్వేషన్ చూడండి, మైనస్ మైనస్ ఉంది కదా, -1 అంటే ఈ కండిషన్. సో ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి రూట్స్ ఇలా వస్తాయి కదా, ఈ రెండిట్లో మనకి ఈ రూట్ అనేది ప్లస్ ఫస్ట్ వచ్చిద్దా మైనస్ ఫస్ట్ వచ్చిద్దా అంటే ప్లస్ గ్రేటర్ వాల్యూకి వచ్చింది, మైనస్ కూడా గ్రేటర్ వాల్యూకి వచ్చింది అనమాట. సో ఇప్పుడు నేను ఈ ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తే అర్థమైంది. ఇక్కడ మనకి మైనస్ అండ్ మైనస్ అని వచ్చింది. సో ఫస్ట్ రూట్ ఒకటేమో ప్లస్ ఉండాలి, ఒకటేమో మైనస్ ఉండాలి. సో ప్లస్ దేనికి ఉండాలి, మైనస్ దేనికి ఉండాలి అనేది మనకి డౌట్ వచ్చింది కదా. అప్పుడు గ్రేటర్ వాల్యూకి ప్లస్ ఉండాలి, లెసర్ వాల్యూకి మైనస్ ఉండాలన్నమాట. సో ఇక్కడ 15 అని ఉంది. సో 15 ఫ్యాక్టర్స్ ఏమవుతాయి మనకి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి డివైడ్ సబ్ట్రాక్ట్ చేస్తే డిఫరెన్స్ 2 ఉండాలి. సో ఫ్యాక్టర్స్ చూడండి 15 కి. ఫస్ట్ 3 ఇంటూ 5, 5 లో నుంచి 3 మైనస్ చేస్తే డిఫరెన్స్ 2 వస్తుంది కదా. సో ఇక్కడ గ్రేటర్ వాల్యూ ఏముంది, 5 ఉంది. సో పాజిటివ్ అనేది 5కి వచ్చింది, నెగిటివ్ అనేది 3కి వెళ్ళింది. సో అప్పుడు మనకి రూట్స్ ఏమవుతాయి, 5 - 3. సో ఆప్షన్ ఏ 5 - 3 అనేది ఆన్సర్ అయింది. సపోజ్ ఇక్కడ మనకి z² కి ఏదైనా టర్మ్ ఉంది, సపోజ్ ఏ తీసుకుందాం. ఏ అని ఉంటే ఆ ఏ అనేది ఇక్కడ డివైడ్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ ఏ లేదు కాబట్టి 1 ఉంది కాబట్టి మనం +5 - 3 అనేది ఆన్సర్ అయిపోయింది. ఓకేనా. సో ఈ టేబుల్ మాత్రం చాలా ఇంపార్టెంట్, ఇది నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్, ఏ డీలర్ సోల్డ్ 3/5 part of his goods at a profit of 25% and the remaining part of the purchase price and remaining part at the purchase price. Find his percentage loss or percentage profit in his whole transaction. సో డీలర్ ఇక్కడ 3/5 part of goods అనేవి 25% ప్రాఫిట్ కి, రిమైనింగ్ ఏమో పర్చేస్ ప్రైస్ కి అంటే కాస్ట్ ప్రైస్ కి సేల్ చేసేస్తే ఓవరాల్ గా అతనికి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఆ పర్సెంటేజ్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా. సో టోటల్ గూడ్స్ అనేవి 5 పార్ట్స్ లో డిస్ట్రిబ్యూట్ చేశారు కదా. ఇందులో 3 పార్ట్స్ ఏమో 25% ప్రాఫిట్. 25% అంటే కాస్ట్ ప్రైస్ 100% అంటే అడిషనల్ గా మనకి 25% వచ్చింది. దట్ ఈస్ టోటల్ మనకి ఇక్కడ 125% కి సెల్ చేశారు. రిమైనింగ్ ఇంకెంత వస్తుంది, 5 పార్ట్స్ లో 3 పార్ట్స్ ఏమో 125%, రిమైనింగ్ 2 పార్ట్స్, ఈ 2 పార్ట్స్
కాస్ట్ ప్రైస్ కే సెల్ చేశారు. కాస్ట్ ప్రైస్ అంటే 100%. సో 100% కే సెల్ చేశారు అన్నారు. ఇప్పుడు ఓవరాల్ గెయినా లాసా అనేది మనం చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ a dealer sold 3/5 part of his goods at a profit of 25% and the remaining part at the purchase price. Find his percentage loss or percentage profit in his whole transaction. సో డీలర్ ఇక్కడ తన గూడ్స్ ని 5 పార్ట్స్ లో డివైడ్ చేశారు. అందులో 3 పార్ట్స్ ఏమో 25% ప్రాఫిట్ కి అండ్ రిమైనింగ్ అంటే రిమైనింగ్ 2 పార్ట్స్ ఉంటుంది కదా, 2 పార్ట్స్ ఏమో పర్చేస్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ కి సెల్ చేస్తే ఇప్పుడు ఓవరాల్ గా అతనికి ప్రాఫిట్ వచ్చిందా గెయిన్ వచ్చిందా పర్సంటేజ్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ 3 పార్ట్స్ నేమో 25% ప్రాఫిట్ కి 25% ప్రాఫిట్, రిమైనింగ్ 2 పార్ట్స్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అనేది మనము ప్రాఫిట్ రాలేదు లాస్ రాలేదు కదా, సో మైనస్ గానీ ప్లస్ గానీ తీసుకోకుండా జస్ట్ మనం 0% అని తీసుకుందాం. అండ్ నౌ ఇక్కడ అతనికి ప్రాఫిటా లాసా అని చూడమన్నారు. సో ప్రాఫిటా లాసా అంటే కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది 100% ఉంది. సో ఈ 100% కి టోటల్ అనేది యాడ్ అవుతుందా మైనస్ అవుతుందా చూద్దాం. నౌ 3 into 25 అంటే 75, 2 into 0 అంటే 0 కదా. సో ఈ 75% అనేది 3 + 2 5 పార్ట్స్ కి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఇక్కడ మనకి ప్లస్ వచ్చింది కాబట్టి ప్లస్ 5 ones 5 15s is 75. సో 100 + 15 అంటే 115%. సో కాస్ట్ ప్రైస్ మీద ఎంత అడిషనల్ గా వచ్చింది మనకి గెయిన్ అనేది 15% అడిషనల్ గా గెయిన్ వచ్చింది. సో ఆప్షన్ సి అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అయింది, 15% ప్రాఫిట్. నెక్స్ట్ 2 pipes A and B can fill a tank in 15 hours and 20 hours respectively, while a third pipe C can empty the full tank in 30 hours. If all 3 pipes are opened simultaneously, in how much time will an empty tank be filled? సో ఇక్కడ 2 pipes ఉన్నాయి. పైప్ ఏ ఏమో 15 hours లో ఫిల్ చేస్తుంటే పైప్ బి 20 hours లో ట్యాంక్ ని ఫిల్ చేస్తుంది. అయితే పైప్ సి వచ్చేసి ఫుల్ గా ఉన్న ట్యాంక్ ని ఎంప్టీ చేయడానికి 30 hours టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఈ 3 pipes అనేవి ఆన్ లో పెడితే ఎంప్టీగా ఉన్న ట్యాంక్ ని ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఇక్కడ పైప్ ఏ, పైప్ బి, పైప్ సి తీసుకుందాం. ఈ పైప్ ఏ అండ్ పైప్ బిది ఫిల్ చేసే పని అనమాట. పైప్ సి వచ్చేసి ఎంప్టీ చేసే పని, ఇది కూడా ఒక పనే కదా. సో అందుకని ఆల్ 3ని ఒకేసారి తీసుకున్నాం. పైప్ ఏ వచ్చేసి 15 hours లో వర్క్ చేస్తే పైప్ బి 20 hours వర్క్ చేస్తుంది, పైప్ సి 30 hours వర్క్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి ఎల్సిఎం ఏమొచ్చింది మనకి 15, 20 అండ్ 30కి ఎల్సిఎం 60 వచ్చింది అనమాట. 15 into 4 అంటే 60, 20 into 3 అంటే 60, 30 into 2 అంటే 60. సో టోటల్ వర్క్ అనేది ఇక్కడ మనకి 60 అని వచ్చింది. నౌ ఫిల్ చేసే పని ఏ అండ్ బి కదా, సో +4 + 3 అయింది. సి అనేది ఎంప్టీ చేస్తుంది, అంటే ఎంప్టీ చేస్తుంది కాబట్టి నెగటివ్ తీసుకోవాలి. నౌ 4 + 3 అంటే 7, 7 - 2 అంటే 5 కదా. సో టోటల్ ఎఫిషియన్సీ అనేది 5 units ఉంది. నౌ 5 ones 5 12s is 60. సో 12 hours టైం తీసుకుంటే ఈ ట్యాంక్ అనేది ఫిల్ అయిపోయింది ఈ 3 pipes ఆన్ లో ఉన్నప్పుడు. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ x is to 6 proportional to 6 is to y. సో ఫస్ట్ ఇది రాసుకుందాం. x is to 6 అనేది 6 is to y కి ప్రపోర్షనల్ అన్నారు. నెక్స్ట్ x is to y is proportional to y is to 6. Then which of the following which of the options given below represents the correct value of x and y? సో x and y వాల్యూ అనేది ఏందో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఫస్ట్ మిడిల్ టర్మ్స్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ట్రీమ్ టర్మ్ ప్రొడక్ట్స్ కదా. 6 into 6 అంటే 36. సో x into y వాల్యూ ఇక్కడ మనకి 36 వచ్చింది. సిమిలర్ గా ఇక్కడ కూడా y² into y² ఈజ్ ఈక్వల్ టు 6x. ఓకేనా. నౌ ఇక్కడ మనం ఏం చేద్దామంటే x వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం ఇందులో. సో అప్పుడు ఏమైంది, x ఈజ్ ఈక్వల్ టు 36/y వచ్చింది కదా. సో y² ఈజ్ ఈక్వల్ టు 6 into 36/y. ఈ y ఈ సైడ్ వెళ్ళిపోతే y³ అయితే ఈజ్ ఈక్వల్ టు 6 into 36 ఎలా రాసుకోవచ్చు మనం, 6 into 6 అని రాయొచ్చా. సో y³ 6 into 6 into 6 అయితే y వాల్యూ ఎంత అయింది 6 అయింది. సో ఇక్కడ 6³ ఉంది కాబట్టి క్యూబ్ క్యాన్సిల్ అయిపోయి y వాల్యూ 6 వచ్చింది. ఈ y వాల్యూ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి x వాల్యూ వచ్చేసింది. సో x ఈజ్ ఈక్వల్ టు
36/6, 6 1, 6 6 is 36. సో x కూడా మనకి ఇక్కడ 6 వచ్చింది. సో ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. 6 and 6 is the values of y and x. Next, the dimensions of an office floor are 5 meter and 3 meter. The cost of painting its wall and ceiling at the rate of 60 meter per square is 7,440 rupees. Find the height of the room. సో ఇక్కడ మనకి వాల్ అండ్ సీలింగ్ ని పెయింట్ చేయడానికి పర్ మీటర్ 60 రూపీస్ పడుతుంటే టోటల్ కాస్ట్ అనేది 7,440 రూపీస్ అయింది. అండ్ మనకి ఇక్కడ ఫ్లోర్ డైమెన్షన్స్ ఇచ్చారు. అయితే హైట్ ఆఫ్ ద రూమ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ మనకి ఫార్ములా తెలుసు కదా, దట్ ఈస్ వాల్ ఏరియా ఫార్ములా ఫైండ్ అవుట్ చేయాలంటే 2 times ఆఫ్ లెంత్ ప్లస్ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఇక్కడ సీలింగ్ కూడా ఇచ్చారు కాబట్టి సీలింగ్ ఏరియా ఏమైంది, లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఈ టోటల్ ఏరియాని పెయింట్ చేయడానికి పర్ మీటర్ స్క్వేర్ కి 60 రూపీస్. సో ఇంత ఏరియాని పెయింట్ చేయాలంటే ఇంటూ 60. ఈ టోటల్ కాస్ట్ అనేది 7,440 రూపీస్ కి ఈక్వల్ అన్నారు. సో ఈ జీరో క్యాన్సిల్. 6 ones is 6, 6 2s is 12, క్యారీ 2, 6 4s is 24. సో ఇక్కడ 124 వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ ఎల్ అండ్ బి వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ ఎల్ అంటే 5, బి అంటే 3. సో 5 ప్లస్ 3 అంటే 8 కదా. సో 2 ఇంటూ 8 హెచ్ వాల్యూనే మనం ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్ ప్లస్ 5 ఇంటూ 3 అంటే 15, ఎల్ ఇంటూ బి అంటే 5 ఇంటూ 3, దట్ ఈస్ 15 ఈజ్ ఈక్వల్ టు 124. సో 2 ఇంటూ 8 అంటే 16, 16 హెచ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 15 ఈ సైడ్ వెళ్ళిపోతే మైనస్ 15 అయింది కదా. 124 లో 15 మైనస్ చేస్తే 109 వస్తుంది. సో 16 ones. అండ్ ఇక్కడ చూడండి ఇట్లా రాద్దాం, లేదంటే 16 క్యాన్సిల్ చేయకుండా 109 డివైడెడ్ బై 16 అని రాస్తే వీ నో దట్ 16 ఇంటూ 6 అనేది 108 కి ఈక్వల్ అయింది. సో మన వాల్యూ అనేది 6 పాయింట్ సమ్ వాల్యూ ఉండాలి. సో ఇక్కడ 6 పాయింట్ అనేది ఓన్లీ ఆప్షన్ ఏ లో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. 6 కన్నా అబౌవ్ ఉండాలన్నమాట. సో రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని 6 కన్నా బిలో ఉంది కదా. సో అందుకని మన ఆన్సర్ ఆప్షన్ ఏ అయింది. నెక్స్ట్, if one of the roots of the equation a plus 3 into x square minus 13ax plus 7 minus a is 0 is the inverse of the other root, then find the value of a. సో ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు అవునా. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి మనకి 2 రూట్స్ వస్తాయి కదా, ఆల్ఫా అండ్ బీటా. సో ఒక రూట్ ఆల్ఫా అని అనుకుంటే ఇంకో రూట్ ఈ రూట్ కి ఫస్ట్ రూట్ కి ఇన్వర్స్ ఉండిద్ది అన్నారు. సో ఫస్ట్ రూట్ ఆల్ఫా అని తీసుకున్నాం కాబట్టి బీటా వాల్యూ ఏమైంది, 1/ఆల్ఫా ఇన్వర్స్ అయింది కదా. సో 2 రూట్స్ అనేవి ఒకటి ఆల్ఫా అయితే ఇంకోటి 1/ఆల్ఫా అయింది. సో ఇక్కడ మనల్ని అడుగుతుంది ఏ వాల్యూ అనేది ఎంత అని. సో ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ చేద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా. సో ఆల్ఫా వాల్యూ ఇక్కడ మనకి ఆల్ఫా వచ్చింది, బీటా అంటే 1/ఆల్ఫా. ఆల్ఫా ఆల్ఫా క్యాన్సిల్ అయిపోతే 1 ఉంటుంది కదా. సో ఆల్ఫా ఇంటూ బీటా అంటే c/a, దట్ ఈజ్ ఈక్వల్ టు if one of the roots of the equation a plus 3x square minus 13ax plus 7 minus a is equal to 0 is the inverse of the other root, then find the value of a. సో ఇక్కడ మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. ఇందులో a అంటే a plus 3 అండ్ b అంటే మైనస్ ఆఫ్ 13a అండ్ c అంటే 7 minus a. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి మనకి 2 రూట్స్ ఉంటాయి కదా, ఒకటి ఆల్ఫా ఇంకోటి బీటా. సో ఆల్ఫా వాల్యూ అనేది ఆల్ఫా అయినప్పుడు బీటా వాల్యూ అనేది ఈ ఆల్ఫాకి ఇన్వర్స్ గా ఉండిద్ది, అంటే 1/ఆల్ఫా అయితే అనమాట. సో నువ్వు ప్రొడక్ట్ చేస్తే ఆల్ఫా ఇంటూ బీటా ఏమైంది, ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు c/a. సో ఆల్ఫా అంటే ఆల్ఫానే, బీటా అంటే 1/ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు c అంటే 7 minus a డివైడెడ్ బై a అంటే a plus 3. సో ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోతే a plus 3 ఈజ్ ఈక్వల్ టు 7 minus a. a ఈ సైడ్ వెళ్ళిపోతే ప్లస్ అయింది కదా. సో 2 times ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు ఈ సైడ్ 3 వస్తే మైనస్ అయితే 4 అయితే. సో 2 1s 2 2s, a వాల్యూ ఇక్కడ మనకి 2 వచ్చింది. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Rachna can eat 21 oranges in 60 minutes. She wants to know how many minutes will it take her to eat 35 oranges at the same speed. So Rachna 21 oranges ని 60 minutes లో తింటే 35 oranges ఎన్ని minutes లో తినిద్దో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 21 oranges in 60 minutes. Okay. Now 35 oranges in how many minutes? ఈ వాల్యూ కావాలి. 7 3s is 21, 7 5s 35. సో 3 into 20 చేస్తే 60 వస్తుంది కదా, అంటే
5 into 20 చేస్తే ఇక్కడ మనకి 100 వస్తుంది. దట్ ఈస్ 100 minutes లో ఆమె 35 ఆరెంజెస్ ని తినేసిద్ది. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ హెక్సాగాన్? సో ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు ఒక రెగ్యులర్ హెక్సాగాన్ కి. వీ నో దట్ ఇప్పుడు మనము నంబర్ ఆఫ్ సైడ్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏం యూజ్ చేస్తాం? n ఈస్ ఈక్వల్ టు 360 డివైడెడ్ బై ఎక్స్టీరియర్ యాంగిల్, దట్ ఈస్ ఈఎన్ కదా. సో ఇందులో మనకి రెగ్యులర్ హెక్సాగాన్ అని ఇచ్చారు, అంటే సైడ్ ఎంత ఉండిద్ది? 6 ఉంటాయి కదా సైడ్స్, 6 సైడ్స్ ఉంటాయి కాబట్టి ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 360 డివైడెడ్ బై 6. 6 ones 6 6 is 36. ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే ఇక్కడ మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది 60 డిగ్రీ వచ్చింది. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటర్వ్యూడ్ అండ్ సెలెక్టెడ్ బై యూనివర్సిటీస్ A, B, C and D in the given years. The total number of students in University C during the given years is approximately what percent of the total number of students interviewed during the same years? సో ఇక్కడ మనకి 4 యూనివర్సిటీస్ A, B, C and D లో ఎంతమందిని ఇంటర్వ్యూ చేశారు, ఎంతమందిని సెలెక్ట్ చేశారు ఆ డేటా ఇచ్చారు 5 years కి. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారంటే టోటల్ 5 years లో యూనివర్సిటీ సి లో ఎంతమందికి ఇంటర్వ్యూ జరిగింది అండ్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు. ఈ సెలెక్టెడ్ పర్సన్స్ అనే వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన పర్సన్స్ కి పర్సంటేజ్ అనేది ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ మనం టోటల్ ఎంతమందిని ఇంటర్వ్యూ చేశారు 5 years లో యాడ్ చేద్దామా. నౌ ఇక్కడ 1800 1800 1800 3 times of 18 అంటే 54. సో ఇక్కడ టోటల్ మనకి 5400 వచ్చింది. నెక్స్ట్ 54 ప్లస్ 2000 ఎంత అయింది? 7400. 7400 కి 1300 యాడ్ చేస్తే 8700. సో ఈ టోటల్ మనకి 8700 వచ్చింది. నెక్స్ట్ సెలెక్టెడ్ పర్సన్స్ ని యాడ్ చేద్దాం. ఫస్ట్ ఆల్ థౌజండ్స్ ఏదైతే ఉందో థౌజండ్స్ అన్నిటిని యాడ్ చేద్దాం. 1 2 3 4 4000. ఇక్కడ దాకా మనకి 4000 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 800, ఇక్కడ 200 అంటే 1000. సో 5000 ప్లస్ 120 ప్లస్ 100 అంటే 220 కదా. సో టోటల్ ఇక్కడ మనకి 5220 వచ్చింది. సో ఈ 5220 అనేది 8700 కి ఎంత పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయాలి ఇంటూ 100. ఈ 2 zeros క్యాన్సిల్. నా ఇక్కడ చూడండి మనకి ఆప్షన్ లో పాయింట్ ఏమి రాలేదు కదా, పాయింట్స్ ఏమి రాలేదు అంటే డైరెక్ట్ గా మనకి 87 తో 522 డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ యూనిట్ డిజిట్ 0 ఉంది. సో ఇక్కడ కూడా మనకి 0 రావాలి. ఆప్షన్ ఏ అనేది ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 7 ఉంది. సో 7 కి ఎంత మల్టిప్లై చేస్తే మనకి యూనిట్ డిజిట్ 2 వస్తుంది? 7 into 6 చేస్తే మనకి 42 యూనిట్ డిజిట్ 2 వస్తుంది కదా. సో 87 into 6 is 522. ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్ తీసుకుంటే మనకి ఆన్సర్ అనేది 60% అయితే అనమాట. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్. సో వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ అప్రాక్సిమేట్ అని చెప్పలేదు కాబట్టి మనం అప్రాక్సిమేషన్ ని అప్లై చేయకూడదు అనమాట. నౌ 216 లో 25 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 241. జస్ట్ మనం పాయింట్ తర్వాత ఉన్న వాల్యూస్ ని చూద్దాం, ఓకేనా. సో 241 లో 156 ని మైనస్ చేయాలి. సో 241 మైనస్ 156 అంటే 11 minus 6 is 5. 23 లో 15 మైనస్ చేస్తే 8 కదా. సో 8 ఇక్కడ మనకి పాయింట్ తర్వాత 85 ఉండాలి. సో పాయింట్ తర్వాత 85 ఉంది, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, సింప్లిఫై. సో ఇక్కడ మనకి సింప్లిఫై అని ఇచ్చారు. 625 రూట్ అంటే టోటల్ మనకి ఏ స్క్వేర్ అయింది? 625 అంటే 25 స్క్వేర్ is 625 మైనస్ ఆఫ్ 324 అని ఉంది అంటే 18 స్క్వేర్ 324 కదా, ప్లస్ 33 స్క్వేర్. సో ఈ 33 స్క్వేర్ ఎలా చేద్దామంటే 33 and 33 ఇలా రాద్దాం. ఓకే, 3 into 3 అంటే 9, 09 రాద్దాం. నెక్స్ట్ 3 into 3 అంటే 9, సో 09. నౌ అగైన్ 3 into 3 అంటే 9, మళ్ళీ 3 into 3 అంటే 9, 9 ప్లస్ 9 అంటే 18 కదా. సో 18 వాల్యూ ఇక్కడ రాస్తే ఫస్ట్ యూనిట్ డిజిట్ మనకి 9 వస్తుంది. 0 ఈ సైడ్ యాడ్ అయిపోతే 8, 1 ఈ సైడ్ యాడ్ అయిపోతే 9 ప్లస్ 1 అంటే 10. సో 33 స్క్వేర్ వాల్యూ అనేది 10,810. ఇది నేను వేరే క్యాలిక్యులేషన్స్ కి అంటే 45 into 55 అలా ఏదైనా బిగ్గర్ క్యాలిక్యులేషన్ యూజ్ అయిద్దని చెప్పాను. మీరు స్క్వేర్స్ అనేవి 40 స్క్వేర్ దాకా బాహెట్ అయ్యి ఉండాలన్నమాట. అప్పుడే మనకి ఎగ్జామ్ అనేది క్రాక్ చేయగలుగుతాం. 33 స్క్వేర్ ని కూడా ఇలా సాల్వ్ చేయకూడదు. ఈ ట్రిక్ అనేది మీకు ఇంకేదైనా సాల్వ్ చేయడానికి యూజ్ అయ్యింది కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. నౌ 25 లో నుంచి 18 మైనస్ చేస్తే 7, 7 ప్లస్ 1089 అంటే 1096. సో ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్,
ఇఫ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా ఈస్ 4, ఫైండ్ ద మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ మీన్ అనేది 4 అని ఇచ్చారు, ఎక్స్ వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. వీ నో దట్ సమ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది మనకి మీన్ అయితే. సో ఇక్కడ సమ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఇంటూ ఎక్స్ అంటే 3 ఇంటూ 3 ఏమైంది 9, 5 ఇంటూ 4 అంటే 20, 9 ఇంటూ ఎక్స్ అంటే 9x, 2 ఇంటూ 8 అంటే 16. సో 16 ప్లస్ 9 అంటే 25, 25 ప్లస్ 20 అంటే 45. సో 45 ప్లస్ ఇక్కడ 9x ఉంది కదా, 9x డివైడెడ్ బై సమ్ ఆఫ్ ఎఫ్ అంటే ఈ టోటల్ ఫ్రీక్వెన్సీస్ ని యాడ్ చేయాలి. 3 ప్లస్ 4 అంటే 7, 7 ప్లస్ 8 అంటే 15. ఇక్కడ x ఉంది కాబట్టి 15 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు మీన్ ఎంత ఇచ్చారు 4. సో 45 ప్లస్ 9x ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 4 అంటే 60 ప్లస్ 4 ఇంటూ ఎక్స్ అంటే 4x. ఈ టర్మ్ అనేది ఇక్కడ మల్టిప్లై అయింది కదా, సో అందుకని నౌ 9x లో నుంచి 4x మైనస్ చేస్తే 5x వస్తుంది. 5x ఈజ్ ఈక్వల్ టు 60 లో 45 మైనస్ అయితే 15 కదా, సో 5 1s 5 3s ఈజ్ 15. సో ఇక్కడ మనకి x వాల్యూ అనేది 3 వచ్చింది. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a fruit seller buys 800 apples for 4,800 rupees. He spends 800 on transportation. At what price should he sell each apple to make a profit of 10 rupees on each apple? సో ఇక్కడ ఫ్రూట్ సెల్లర్ అనే అతను 800 యాపిల్స్ 4,800 రూపీస్ కి కొన్నాడు. సో టోటల్ అతనికి కాస్ట్ ప్రైస్ ఎంత అయింది 800 యాపిల్స్ కి 4,800 రూపీస్. నెక్స్ట్ అతను ట్రాన్స్పోర్టేషన్ కి 800 రూపీస్ ఖర్చు పెట్టాడు, అంటే ఈ మనీ కూడా తన ఓన్ మనీయే కదా. సో 4,800 కి ఇంకో 800 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 5,600. ఈ 5,600 అనేది కాస్ట్ ప్రైస్ అయింది అనమాట ఇప్పుడు 800 యాపిల్స్ కి. సో 5,600 అనేది 800 యాపిల్స్ కి కాస్ట్ ప్రైస్ అయితే 1 యాపిల్ ఎంత అయింది, ఈ 0 క్యాన్సిల్, 8 1s 8 7s ఈస్ 56. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 యాపిల్ ఈస్ 7 రూపీస్. మనల్ని అడుగుతుంది 10 రూపీస్ ప్రాఫిట్ రావాలంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి అని. సో ఇప్పుడు 10 రూపీస్ ప్రాఫిట్ రావాలంటే 7 ప్లస్ 10 యాడ్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ ఎంత వస్తుంది, ఈచ్ యాపిల్ సెల్లింగ్ ప్రైస్ 17 రూపీస్ ఉండాలి. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద స్మాలెస్ట్ 6-digit నంబర్ విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 8, 10, 12 and 16. సో ఇక్కడ ఒక స్మాలెస్ట్ 6-digit నంబర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అది 8 తో 10 తో 12 తో 16 తో డివైడ్ అయ్యేలాగా ఉండాలన్నమాట. సో ఫస్ట్ 10 తో డివైడ్ అవ్వాలంటే యూనిట్ డిజిట్ అనేది 0 ఉండాలి. ఇచ్చిన అన్ని ఆప్షన్స్ కి 0 ఉంది కాబట్టి 10 తో డివైడ్ అయిపోతుంది. నెక్స్ట్ 8 అండ్ 12 16 ఉంది కదా, 12 తో డివైడ్ అవ్వాలంటే 3 ఇంటూ 4 3 తో కూడా అవ్వాలి, 4 తో కూడా డివైడ్ అవ్వాలి. సో ఫస్ట్ 3 తో డివైడ్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేవి 3 మల్టిపుల్ కి ఈక్వల్ గా ఉండాలి. సో ఇక్కడ చూడండి 8 ప్లస్ 1 అంటే 9, 9 అనేది 3 మల్టిపుల్ కాబట్టి ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవ్వచ్చు. నెక్స్ట్ 2 ప్లస్ 1 అంటే 3. సో ఇక్కడ కూడా సమ్ ఆఫ్ ద డిజిట్స్ 3 కి మల్టిపుల్. 4 ప్లస్ 1 అంటే 5, 5 ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 3 కదా, సో ఆప్షన్ ఈ సి ఈస్ ఎలిమినేటెడ్. 6 ప్లస్ 1 అంటే 7, 7 కూడా 3 మల్టిపుల్ అవ్వదు. సో ఇచ్చిన ఈ రెండు ఆప్షన్స్ లో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే 8 మల్టిపుల్ ని చెక్ చేద్దాం. బికాస్ 4 మల్టిపుల్ అంటే 80 అండ్ 20 రెండు 4 తో డివైడ్ అయిపోతుంది కాబట్టి 8 మల్టిపుల్ తో చెక్ చేద్దాం. 8 తో డివైడ్ అవ్వాలంటే ఈ లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 8 తో డివైడ్ అవ్వాలి. సో 0 8 0 డివైడెడ్ బై 8, 8 1s 8 10s ఈస్ 80. ఇక్కడ 80 అనేది 8 తో డివైడ్ అయిపోతుంది కదా, సో అందుకని మన ఆన్సర్ ఆప్షన్ ఏ అయింది. బికాస్ 20 అనేది 8 తో డివైడ్ అవ్వదు కాబట్టి, సో మన ఆన్సర్ ఆప్షన్ ఏ అయింది. నెక్స్ట్, if the average of two numbers is 26 and one of the numbers is 12, then find the other number. సో యావరేజ్ ఆఫ్ 2 నంబర్స్ 26 అయితే అందులో ఒక నంబర్ 12 అని ఇచ్చారు, ఇంకో నంబర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ చూడండి ఎక్స్ అండ్ వై అని తీసుకుందాం, ఓకేనా. సో ఎక్స్ వాల్యూ అనేది 12 అన్నారు. సో 12 ప్లస్ వై డివైడెడ్ బై 2 నంబర్స్ కదా, 2 ఈజ్ ఈక్వల్ టు 26. సో 12 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 26 ఇంటూ 2 అంటే 52. సో y వాల్యూ ఏమైంది 52 లో నుంచి 12 మైనస్ చేస్తే 40. సో అదర్ నంబర్ ఈస్ 40. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద ఫాలోయింగ్ బార్ గ్రాఫ్ షోస్ ద ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ కాటన్ డ్యూరింగ్ ద గివెన్ ఇయర్స్. వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ కాటన్ ఇన్ 2020 యాజ్ కంపేర్డ్ టు 2017. సో ఇక్కడ మనకి కాటన్ ప్రొడక్షన్ ఎంతెంత జరిగిందో ఈ 4 ఇయర్స్ లో డేటా ఇచ్చారు. అయితే 2020లో జరిగిన ప్రొడక్షన్ అనేది ఎంత ఇంక్రీజ్ అయింది 2017 తో కంపేర్ చేస్తే మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు ఆ పర్సెంటేజ్. సో ఇక్కడ 2017లో
32 యూనిట్స్ ప్రొడ్యూస్ అయింది. 2020లో 41 యూనిట్స్ ప్రొడ్యూస్ అయింది. సో 32 నుంచి 41 ఎంత ఇంక్రీజ్ అయింది? 9 యూనిట్స్ ఇంక్రీజ్ అయింది కదా. ఈ 9 యూనిట్స్ అనేది 32 యూనిట్స్ మీద ఇంక్రీజ్ అయింది. పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంటూ 100 చేసాం. నౌ 4 8 is 32, 4 25 is 100. సో ఇక్కడ 9 into 25 అంటే 225. సో 225 ఇప్పుడు 8 తో డివైడ్ చేస్తే నౌ 8 3 is 24. సో 8 to 16 తీసుకుందాం. 8 to 16 కాబట్టి రిమైండర్ 6 ఉంటుంది. ఈ 5 యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే 8 into 8 అంటే 64. సో ఇక్కడ ఫస్ట్ 2 డిజిట్స్ మనకి 28 రావాలి. 28 ఉన్నది ఆప్షన్ డి లో వచ్చింది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి 28.12%. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ క్వశ్చన్ కి ఒక ట్రిక్ చెప్తాను చూడండి. 11 స్క్వేర్ అంటే 1 2 1 చేస్తాం కదా. అదే 3 1s వచ్చి ఈ 3 1 స్క్వేర్ అంటే 1 2 3 2 1 అయితే అంటే ఇక్కడ 3 1s ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 1 2 3 రాసి అగైన్ 3 నుంచి రివర్స్ వెళ్ళాలి 2 1. అదే 4 1s ఉంటాయి 1 2 3 4. ఈ 4 1s స్క్వేర్ చేయాలంటే ఏమైంది? ఫస్ట్ 1 2 3 4 రాసి 4 నుంచి రివర్స్ వెళ్ళాలి. దట్ ఈస్ 3 2 1. సిమిలర్ గా 1 2 3 4 5. 5 1s స్క్వేర్ అంటే 1 2 3 4 5 రాసి 5 నుంచి రివర్స్. దట్ ఈస్ 4 3 2 1. సో ఇక్కడ చూడండి మనకి 1 2 3 4 4 నుంచి రివర్స్ అయిపోయినాయి. 3 2 1 అంటే 4 1s రావాలన్నమాట. 4 1s 1 2 3 4. ఈ 4 1s స్క్వేర్ అనేది ఈ వాల్యూ అయితే ఈ టోటల్ వాల్యూ మనకి రూట్ లో ఉంది కాబట్టి రూట్ అండ్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 4 1s అనేది ఆన్సర్ అయితే ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 4 into y cube ఇన్ ద ఈక్వేషన్. సో ఇక్కడ మనకి a మైనస్ బి హోల్ స్క్వేర్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్ లో ఉంది కదా. a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ దట్ ఈస్ 9x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 4y స్క్వేర్ మైనస్ ఆఫ్ 2ab. సో 2 into 3 అంటే 6. 6 into 2 అంటే 12. x into y. సో 12xy ఇంటూ నెక్స్ట్ a ప్లస్ బి హోల్ స్క్వేర్. a స్క్వేర్ అంటే x పవర్ 4 ప్లస్ b స్క్వేర్ అంటే y క్యూబ్ ఇంటూ 2. సో 3 into 2 ఏమైంది? 6 అయింది కదా. సో y పవర్ 6 ప్లస్ 2ab 2 into x స్క్వేర్ ఇంటూ y క్యూబ్. నౌ మనకు కావాల్సింది x పవర్ 4 y క్యూబ్ వాల్యూ కావాలి. సో ఇక్కడ మనకి x స్క్వేర్ y క్యూబ్ ఉంది. ఇంకెక్కడైనా y క్యూబ్ ఉందా? లేదు కదా. సో అందుకని మనం ఏం చేద్దామంటే ఈ 9x స్క్వేర్ ని ఈ టర్మ్ తో మల్టిప్లై చేద్దాం. ఓకేనా. సో 9 into 2 అంటే 18. x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ ఈస్ x పవర్ 4 y క్యూబ్. సో x పవర్ 4 ఇంటూ y క్యూబ్ వాల్యూ కోఎఫిషియంట్ అనేది మనకి 18 వచ్చింది కాబట్టి ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద గివెన్ డేటా. సో అర్థమెటిక్ మీన్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. వీ నో దట్ సిగ్మా ఆఫ్ ఎఫ్ఎక్స్ డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ ఎఫ్ అనేది మీన్ అయిద్దని ఇందా ప్రీవియస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం కదా. సేమ్ అనమాట. నౌ ఎఫ్ ఇంటూ ఎక్స్ అంటే 10 into 5 దట్ ఈస్ 50. 20 into 5 అంటే 100. 30 into 4 అంటే 120. 40 into 6 అంటే 240. 50 into 5 అంటే 250. సో ఇప్పుడు ఈ టోటల్ ని యాడ్ చేస్తే 250 ప్లస్ 50 అంటే 300 ప్లస్ 400 520. ఇక్కడ 760. సో టోటల్ మనకి సిగ్మా ఆఫ్ ఎఫ్ఎక్స్ ఈస్ 760 అని వచ్చింది. 760 డివైడెడ్ బై నా ఫ్రీక్వెన్సీస్ ని యాడ్ చేయాలి. 5 ప్లస్ 5 అంటే 10. 10 ప్లస్ 4 అంటే 14 ప్లస్ 6 20 ప్లస్ 5 25. నౌ 25 వన్స్ 25 3 75 కదా. సో 25 30 అంటే 750 అయింది. రిమైండర్ ఎంత వస్తుంది మనకి? ఇంకా 10 వస్తుంది. పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 25 4 is 100. సో 30.4 ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి మీన్ అనేది 30.4 వచ్చింది. నెక్స్ట్ ఇఫ్ రవి బారోడ్ 3,000 rupees from Monu at an annual compound interest rate of 4% 2 years ago, how much total amount will Ravi have to repay amount? సో ఇక్కడ 3,000 rupees రవి మోను దగ్గర నుంచి బారో చేశారు. అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి 2 years తర్వాత అతను ఎంత రిటర్న్ ఇవ్వాలి మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. అమౌంట్ ఎంత రిటర్న్ ఇవ్వాలి అంటే ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ ని యాడ్ చేసనమాట. సో ఫస్ట్ 3,000 rupees కదా. ఈ 3,000 rupees కి ఫస్ట్ ఇయర్ మనకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? దట్ ఈస్ 4%. సో 3,000 లో 4% అంటే ఎంత? 3,000 లో 4% వాల్యూ. ఈ జీరో క్యాన్సిల్ అయిపోతే
4 into 3 that is 120 rupees. సో ఫస్ట్ ఇయర్ మనకి ఇంట్రెస్ట్ 120 రూపీస్ వస్తుంది. సెకండ్ ఇయర్ కూడా 120 వచ్చింది కదా, కానీ ఈ 120 కూడా 4% ఇంట్రెస్ట్ యాడ్ అయింది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి. సో 120కి 4% అంటే ఈ జీరో క్యాన్సిల్ చేసేస్తే 12 into 4 అంటే 48. సో 48 డివైడెడ్ బై 10 అంటే 4.8. సో 120 ప్లస్ 4.8. సో ఈ టోటల్ ఇంట్రెస్ట్ ని యాడ్ చేస్తే 120 ప్లస్ 120 అంటే 240. 240 ప్లస్ 4.4 దట్ ఈస్ 244.8. ఇది టోటల్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉంది మనకి ఇక్కడ? 3000 రూపీస్ ఉంది. సో 3000 ప్లస్ ఇంట్రెస్ట్ దట్ ఈస్ 3244.8 అనేది అమౌంట్ అయింది అనమాట 2 years తర్వాత. సో ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. Thank you for watching. Please like, share and subscribe to Hygriva Study Circle.